ఇవాళకి 15 రోజులు అయినాయి. ఇంకెప్పుడు పెడుతుందో పిల్లలు. మా కోడిపేట సంగతి చూతిప్పు. అది ఇవాళ గుడ్డు పెట్టిందో పెట్టలేదా? ఊరిని అవ్వ కోడి ఇవ్వాల్సిన గుడ్డు పెట్టలేదు. నువ్వు పోయి కొనుక్కరా పోరా. అవ్వ మంచిగా పైసలు నాకానే ఉంచుకొని వికాస్ కానీ వాళ్ళ కోడిని ఎత్తుకొని వచ్చి సరేరా మరి నేను మంచి స్కిన్ లే చేస్తా తేడా దొరకాలని ఇప్పుడు తోలు వీక్తే ఏదైతే పట్టుకొని పోదాం. అమ్మ దొరకలేదు దొరికింది. మా అమ్మ చేతిలో భర్త పూజ తప్పింది పో. మా వాడకట్టకు పుంజులు మంచిగా లేవని పక్క వాడకట్టకు పోయి పుంజులతో తిరుగుతానమని గుడ్డు పెట్టే సాధన కాదు కానీ తిరుగుడు అయితే బాగా అవుతుంది పో. అవ్వ నేను ఏ రోజు కూసి పడేస్తా పో. మా అమ్మని అడిగి పోతే మంచిగా ఉంటావు పో. గుడ్లు వెళ్తే నేనే తింటా. అమ్మా నీ గాయాలు కూడా దొరికిందా? పక్క వాడకట్టు పుంజులతో తిరుగుతుంది. కమ్ముతా రేపు ఇంకో పుణ్యం తెచ్చి దీని కిందనే అమ్ముతుంది. ఓ బిడ్డ పో రేపు తెచ్చో పుణ్యం తోలుతా. దెబ్బకు 10 గుడ్లు పెట్టాలి. మా కోడి ఇవాళ నా గుడ్డు పెట్టిందో పెట్టలేదు. ఇవాళ మా కోడి గుడ్డు పెట్టిందంట. ఇది పెట్టలేదు అనుకో దీన్ని ఇవాళ కోసే పారదొబ్బుతా. పెట్టిందంట వైజాగ్. దేవుడా దేవుడా ఈ కోడి మా ఇవాళ గుడ్డు పెట్టింది అనుకో నీకు కొబ్బరికాయ కొడితేనే. గుడ్డుకేమో 5 రూపాయలే, కొబ్బరికాయకేమో 20 రూపాయలే. ఇట్లా వేసి నాకే 15 రూపాయలు పొక్క మళ్ళా. దేవుడా దేవుడా తప్పైంది. నేను కొబ్బరికాయ కొట్టగానే కోడి దండాలు పెడతానే కోడి గుడ్డు పెడితే. కోడి గుడ్డు పెట్టింది. పెట్టక పెద్ద గుడ్డే పెట్టిందిరో. దేవుడా నీ కోడి దండాలే. ఈ గుడ్డు గురించి మా అమ్మకి చెప్తాం. అబ్బో అద్రో గుడ్డు గురించి మా అమ్మకి చెప్తే మళ్ళీ పొదిగి ఎత్తా అంటది. దీన్ని తీసుకుపోయి నన్ను దాచిపెడతా. అదే మంచిది. మా అమ్మ పోయినాక మంచిగా వండుకొని తింటా. ఆమ్లెట్ పోసుకొని మంచిగా తింటా. మంచిది ఇంటిగా పెడదాం. అమ్మయ్య అయ్యా మా అమ్మ బయటికి ఓడుతుంది. ఆ గుడ్డుని తీసి మంచిగా ఆమ్లెట్ వేసుకొని తింటా. ఆ గుడ్డ అంత కండ రావాలి ఇట్లా. దీనికి అసలుకే బక్క ఉన్నా. అన్నా నిన్న నీ బర్త్డే కాదనే దావత్ ఇవ్వవానే? ఎందుకేరా మాగిత్తా గాని పైసలు లేవురా. అన్న పైసలు లేకపోతే వాళ్ళని అప్పటి అన్న తెచ్చిస్తా నీకు. నువ్వు దావత్ ఇస్తావా అని ముందు అప్పారా తీసుకో మళ్ళీ ఇద్దాం. సరే అడకరా పోరే వాళ్ళని. అరే బిట్టు ఏం చెప్తానరా ముఖం అంతా వాడిపోయినట్టున్నది. ఏం చెప్పాలరా నేను పానం కొద్ది వేయించుకున్న కోని కుక్కలు ఎత్తుకొని పోయినాయి. అయ్యో అవునారా? ఒక 500 అప్పు ఉంటే రాదురా మళ్ళీ రేపే ఇస్తా. 500 రా? మరి ఉన్నాయి కానీ ఇచ్చే ముందు 10 రూపాయలు ఎక్కువ కలిపియాలి. ఇస్తావా మరి? 10 రూపాయలారా? సరే ఇస్తా కానీ 500 అయితే ఫస్ట్ 10 రూపాయలు ఎక్కువ ఇవ్వకపోతే మంచిగా ఉండదు చెప్తా. ఇస్తా అన్న. అయ్యో 500 వీళ్ళు అంటాగారు పంటలు ఎవరు చెప్పురా. అరే ఇవ్వదానికన్నా టుట్టిగా అన్నది దావత్ ఇస్తా అని. ఇప్పుడే పైసలు సెట్ అయినా నా చేతులు లేని పక్కా ఇస్తారా నేను. ఆ కుండ చికెనే చేసుకుందాం. సరే ఆడికే రారి. నేను ఫోన్ చేస్తా మరి. సరేరా నీకు పైసలు ఎట్లున్నా చేసి ఇస్తా నేను. నీకు దావత్ ఇచ్చుడే కానీ. సరే అన్న. ఏందో ఉండి ఇక మరి మళ్ళీ వెళ్తా. చీపిరి కట్టకేమైంది అమ్మా? ఇక ఉడతా అంటే ఊసిపోయిందిరా నాని. ఈ గుడ్లు పిల్లలు ఎట్లాగా ఉన్నాయో. ఆ గుడ్లు పిల్లలు ఎట్లయితాయో ఏమో. 500 తీసుకోపోయినా అయిపో. ఏందిరా నువ్వే గుడుకుంటానా గుడ్లు పిల్లలని? అయ్యో నువ్వు అడ్డున్నాయి గారు. పొది చేసుడు కాదే అమ్మా. వికాస్ గండలో కోడి గుడ్లు పెడితే దాన్ని పొది చేసిల్లట. పొది చేసిన 15 రోజులకి కుక్కలు ఎత్తుకొని పోయినాయట. ఇప్పుడు ఆ గుడ్లు పిల్లలు ఎట్లా కావాలని ఆలోచిస్తాను నాకు నేనే. అయ్యో అవునారా?
గట్లెట్లు ఎత్తుకపోయిందిరా కుక్కలు? నువ్వు సుత తలుపులు తీసిపోతాను అప్పుడప్పుడు. మన కోన్నే ఎత్తుకపోవాలి కానీ నీ ఈపు విమానం మూత మోగుద్దేమనుకుంటాను. ఈ కంచెలైనా చక్కగా పెట్టు తలుపులు, సరేనా? లేకపోతే చీపురు కట్ట మరేసి చంపుతా. అయ్యమ్మను నేను ఎప్పుడు తలిపేసే పోతాను కదా. అయినా కానీ ఆ కుక్కచి మన కోడిని ఎత్తుకొని పోవాలి, దాని 2 కాళ్ళు ఇరగొడతా. దెబ్బకి మన కోళ్ళ లెక్క నడవాలి 2 కాళ్ళ మీద. అయినా కానీ అమ్మ ఇప్పుడు వికాస్ గానలో గుడ్లు పిల్లలు ఎట్లా కావాలి? ఏమున్నదిరా, వికాస్ గారిని అడిగి ఆ కోడిగుడ్లు తీసుకొచ్చి మన కోడిని ఒదిగేసింది ఉంది కదా, దానికి ఎత్తే పిల్లలు చేస్తుంది మాగా. అసలుకి మన కాడ తల్లి లేదంటే మనకన్నా పిల్లలు చెప్పమంటాను నేను. ఓ అమ్మ ఇప్పుడు వికాస్ గాడు 10 గుడ్లు తెస్తాడు, అలా 6 7 పిల్లలు అయితే మీదే అన్ని సీ గుడ్లు అయితే మళ్ళీ వాడు బరాబర్ 10 ఇచ్చిన నేను గుడ్లు 10 పిల్లలు కావాలని అంటాడు. అసలు బాబాజీ గాడు ఆడు ఏమవుతుంది మన గుడ్లు ఇప్పుడు వేరేటోళ్ళకి వెళ్ళకన్నా అన్న చెప్తుంది. సరే వాడు ఏ కోడి కిందనన్నా వేసుకొని నువ్వు దేని గురించి ఆలోచించకు. ఏం ఆలోచించని అంటే అమ్మ ఒకవేళ ఆ గుడ్లే పిల్లలు అయినాయి అనుకో, తల్లి ఉంటేనేమో ఏదైనా కుక్క పట్టనీకి వచ్చినా పొడుచుకుంటా కాపాడుకుంటా పెద్ద అవుతుంది. ఇప్పుడు తల్లి లేకపోతే ఎట్లనో ఏమో గదే బాధ అనిపిస్తుంది అమ్మ నాకు. అయినా నువ్వెందుకు బాధపడుతున్నావురా నాని? వాళ్ళ కోడి పిల్లలు చేయకపోతే ఆ కోడి గుడ్లను తీసుకొచ్చి మన కోడికి ఏమాను. 10 గుడ్లకు 10 పిల్లలు అయితే 10 పిల్లలు ఇద్దాం, సరేనా? నువ్వేం బాధపడకు, ఎట్లయితే అట్లా ఎన్ని అయితే అన్ని ఇద్దాం, సరేనా? అగో ఏం చేస్తాను రప్పైటి వాడుకుంటారా ఏది రప్పైటి విడిసారి గట్లా అన్నావు. బండి ఎక్కుతా అన్న ఎక్కు పోనీ అడిపడ గుడ్డిపడ ఆటో చెంచో బయట టాంటి ఇంత మళ్ళీ పెద్దమ్మ చూసుకు. అగిపడ గుగ్గుపిట లాభాలు ఆటో చెంచో బయట టాంటి ఇంత మళ్ళీ పెద్దమ్మ చూసుకు. అంటాను చెప్పు. మంచిగానే మాట్లాడతాను కదా పిల్ల. ఏం జరగట్టుకొచ్చినావు? మా పిన్నోళ్ళ కొడుకురా. మళ్ళీ ఒక వీక్ అబ్బో మీ తమ్ముతో మాట్లాడిన వశమే అయితే లేదు. సరే కానీ మనం అట్లా తిరిగేద్దా పోయి నువ్వు ఇంట్లో కోరా బిట్టు కాన్ చేసినారా? ఓ గట్లా అని మనం వస్తాను ఏందో ఇవ్వలేకనే చేసి వచ్చిన. అంత ఉప్పు వెళ్తాను వాసన వస్తాను నడుచుంటు వస్తాను మంచి ఉప్పు వెళ్తాను ఎండాకాలం ఉట్టిగానే కదా. బిట్టు అయితే ఎవరు కొడుకులు పెట్టినాడు కదా పిల్లలైనా అన్నారు. మేమే తిన్నామంటే ఇజ్జది పోతే కావచ్చు. అరే మేము పోయేసిన 15 రోజులకి కుక్క ఎత్తుకొని పోయి తిన్నదిరా. మరి పోతుందిలేరా ఏం చేయమంటే ఎట్లనో తెలుస్తలేదు. ఇక ఉత్తానన్నా ఇప్పుడు గుడ్లు ఏమన్నా తాంగి సాయం అవుతారా? మా మమ్మీ ఇంకా పని కూతురు పోతే ఆమ్లెట్ వేసుకున్నామంటే అరే వికాస్ ఇంకా పొంద కూర్చున్నావు తాగుతున్నావుగా? సాయం అవుతాను రా. అయితే ఇక నువ్వు రోజు ఎట్టుపోతున్నావురా? ఏటు కూడా ఎక్కడరా, రోజు ఇంటికానే ఉంటానా. ఖాళీగానే ఉంటానా మరి ఇంకేంది. బిడ్డ కోడి చచ్చిపోయిందట మరి గుడ్లైనా వస్తాను పొదుగుతావారా? నేను పోయగలరా, నువ్వు పోయరాదు. అవు బిడ్డగా మీ కొడు గట్ల చచ్చిపోయిందిరా. ఏమోరా ఆ కుక్క ఎట్లకి వెళ్ళి చెత్తుకోపోయిందో ఏమో. ఓర్ని ఆ కుక్క కాలు ఇరుగా. ఆ కుక్క నాకు కనిపించింది అనుకో, దాని కాలు పట్టి బండకే చంపుతా. ఒక్క కుక్క కాదట్రా, ఒక కుక్క ఎత్తుకోపోతే 4 కుక్కలు కలిసి తిన్నాయట నా కోడి. ఓర్ని 4 కుక్కలారా, ఆ 4 కుక్కలను బొంద పెట్టా. అరే ఏమో తీరా అయింది ఏదో అయిపోయింది. అయినా నీకు కొన్ని ఇస్తావురా మా గుడ్ల మీద ఓది వేసుకొని ఇస్తా. ఏంది మా కొన్ని తీసుకుపోయి వదిలేస్తావా? అది పెట్టకనే ఒక్క గుడ్డు పెట్టింది. ఇప్పుడు దాన్ని తీసుకుపోయి మీ గుడ్లో అయినా పొది చేసాం అనుకో, ఒక్క గుడ్డు మిగిలకుండా పొడుచుకొని గుట్ట తాగుతుంది. ఒక్క గుడ్డు మిగిలేదు నీకు, అన్ని పొచ్చలే మిగులుతాయి. దాన్ని తీసుకుపోయి వదిలేసిన అవసరం రా. అరే అవునారా, ఇప్పుడు మరి మా గుడ్లు పిల్లలు ఊరిని నిన్ను ఎత్తుకపోయి గడ్డకు పెట్టా. మా కోడి పెట్టక ఒక్క గుడ్డు పెడితే దాని మీద నేను గుడ్డుకం కూర్చుంటే గారు గుండు మొక్కపోడా. నేను ఆమ్లెట్ ఎట్లా వేసుకోవాలరా? నాకేం ఎరకరా ఇక్కడ గుడ్డు ఉందని. చెట్ల కట్టే పుల్ల పెట్ట మా అమ్మ కొడితే మంచి ఆమ్లెట్ వేసుకొని తిందాం అనుకున్నా.
ఏమైనా గేమ్లు ఆడాక వాట్సాప్ ఎందుకురా? ఇవాళ పొద్దున్న స్టేటస్ లేదు లేరా? అరే నిన్న విక్రమ్ బర్త్డే రా. ఏంటిది అంటే నిన్న బర్త్డే అంటే ఇలా దావత్ పోయి అడుగుదాం పారి. అరే విక్రమ్ ఇంటికాడ లేడు కదరా? అవునరా. అరే ఇంటికే ఉన్నారా? విక్రమ్ అన్న బిలేటెడ్ హ్యాపీ బర్త్డేనే. థ్యాంక్ యూ రా. అన్న నీకోసం నిన్న తిరిగినా కనవలేందే. నిన్న మా దోస్తు గారికి ఇట్లా వచ్చిల్రా, ఇక అటే పోయిన కేకులు కడి చేపించిల్లు. ఇక అన్న మేము కూడా కడిగేద్దాం కానీ దొరకలేదే మాకు. అబ్బా ముందే చెప్తా అయిపోవు కదరా, మంచిగా మీతోనే ఉండేటోని. పొద్దున చూసినా లేనేదేమన్నా అన్న ఈ ఇంటికి ఏం చేస్తానేమో మరి. అరే మా దోస్తు గారికి కేక్ కడి చేపించిల్లు, దావత్ చేద్దారా? కుండ చికెన్ చేద్దామంటారు. ఇంటి వెనక కుండలు ఉన్నాయో చూస్తానా. అన్నా కుండ చికెన్ ఆనే మరి మాకు లేదా? ఏ మీకెందుకు లేదురా, ఉన్నది. మరి ఇంకేనా నేను కుండ రేడి పెడతాను, పోయి కోడి కొనుక్కరాపు. సరే తీరా పోతా. పెద్ద కుండ చూడరు మంచిది. అరే ఆ మధ్యలో కుండ పెద్దగా ఉన్నది, అద్దీరా. అన్నా కుండం కట్టుకొని మా ఇంటికి పోతాం. మా ఇంట్లోనే మంచిగా చెట్టు ఉన్నది, దాని కింద కూర్చొని నేను అదే మీ దోస్తుల పట్టుకున్నా. సరేరా పట్టుకొని వస్తుంది మీ ఇంటికే. ఏమైంది రాజన్న నైట్ గేమ్ కత్తలేవు రోజు? అరే ఐపీఎల్ చూస్తానరా. ఏం అయిపోయినా అన్న, నువ్వు లేకపోతే మొత్తం మన లెవెల్ ఆడుతుంది. అన్నా చికెన్ ఉన్నదా? నాకు ఇట్లా చికెన్ కావాలి. ఉన్నదిరా. కొడతావా? ఎంత? అరే నా దగ్గర ఒకటి నాటుకున్నాయి, సప్లై కాదు పట్టుకో, నీకు అదే చికెన్ రేట్కే ఇస్తా. అదే నాటుకోడికి పైసలు ఎక్కువ అవుతాయి కాదే. వేరు వారే ఏం చెప్తాను, చికెన్ రేట్కే ఇస్తా అంటారా పిచ్చో. ఆ రేట్కే ఇస్తావా? ఎందుకే దానికి ఏమన్నా అయిందా? నాకు ఇట్లా అమ్ముతున్నా. అట్లా కాదురా, 2 రోజులకి వెళ్ళి చక్కగా దాన బుక్తలేదు, అందుకే అమ్ముతానా. ఎండలు చూసినావు ఎట్లున్నాయి, బగ్గా కొడతానాయి. ఏదో ఇక నువ్వు తెలిసినోడు అని మంచివాడు అని నీకు ఇద్దామని చూస్తానా. ఏమంటావు, కొట్టమంటావా మరి? నాటుకోడి అంటే మా వాళ్ళు మంచిగా తింటారు, మంచిగా నాటుకోడి. సరే ఇయ్యే కోడి సంచిలో పెట్టి కోడి మేము కోసుకుంటాం కానీ పైసలు అవుతాయి మరి. 300 అన్న సావది కదా మరి. అరే చూసుకోరా, ఇప్పుడే నువ్వు ఇప్పుడే కొత్తావు కదా మళ్ళీ. ఇప్పుడే కొత్తా. అదే మరి చూసుకో. మంచిగానే ఉన్నది. పైసలు ఇక మళ్ళీ నువ్వు కోసిస్తే నీకు 20 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి. నాటుకొని 300 కన్నా ఏమైంది? అరే నీకు తెలియదురా, అది నిన్నటి సైన్స్ అక్క దానే బుక్ తెలియదు, ఏం చేయాలని అర్థమవుతలే నాకు. పికంది పోత పోయింది. ఏందిరా కొడుతురు వనవాసం. దాని ఒకవేళ వచ్చింది అనుకో, ఎవరు లాస్ కావాలి? మనమే లాస్ కావాలి. కొన్ని ఆగే ఊరకు కొద్దిసేపు అయినాక మా కడుపులో పడతావు కానీ. అన్న ఎంతసేపే? అరే పట్టుకురా వద్దారా? అన్న నార్మల్ కోడీలు ఇవ్వట్రా, మంచిగా నాటుకోడి పట్టుకొని వచ్చిన ఎక్కువ రేట్ అయినా మంచిదే అని. అన్న ఇది మా కోడే, మా గుడ్ల మీద కోడే. ఎవరు మీరే నీకు? అరే ఎగ్గ చికెన్ సెంటర్ ఆయన ఇచ్చిండ్రా తక్కువకు. అది మీ కూడా రా. అబ్బా నువ్వు మొన్న కోసుకొచ్చిన అన్నాడు కదా, ఇది మా కోడేనే, గుడ్ల మీద కోడే ఇది. ఏదైతే ఊరు వీక్తే ఖరీదైతే నాకు చెప్పితే నాకు 500 పడితే ఏదైతే పట్టుకొని పోదాం. హలో అన్న, కత్తి పెట్టినా ఒక కొన్ని స్కిల్ చేయాలి. కత్తి సజ్జమైన ఎందుకురా? ఇక్కడ పూరగాళ్ళు ఏదో దావా చేసుకుంటారా, నాటుకోడి తీసుకొచ్చి స్కిన్ చేసి అన్నాడ. అరే నువ్వు ఫస్ట్ ఆ కోడిని పట్టుకొని షాప్ కాడరా, షాప్ కాడరా అన్నాడు. తొందరరా అన్న. ఎందుకురా మనవే నాటుకొని అయితే తొందర స్కిన్ చేసి. అరే ఎట్లా స్కిన్లెస్ అయ్యారా, సప్పుడేగా మన దగ్గర బయలు కూడా పట్టుకోవాలి. నువ్వు నాటుకొని అమ్మినా అనుకో 500 వస్తాయి మంచిగా. ఇంకేంద్రా, దీన్నే స్కిన్లెస్ చేసి ఇస్తా. స్కిన్లెస్ చేసినాక నాటు కూడా లేకుంటే పారం కూడా గుర్తుపడతారా రా? సప్పుడే పట్టుకొని పోసేసి ఇప్పుడు. అబ్బా ఇప్పుడైనా పిల్లలు అయితే నా పానవంతి గుడ్ల మీద పిల్లల మీదే కొట్టుకునేది. అవును కదరా, అది నీదే ఉన్నట్టుంది, దాని మీద మంచిగా ఒదిగింది. అక్కడ కోడికే 300 కట్టినాయి, ఇక 200 మిగిలినాయి. ఇక తీసుకో ఇవి. ఇక